పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన చెక్కపెట్టెలో మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ సిద్ధ పేరుతో విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ నయీం తెలిపారు. తన వదిన తులసిని బెదిరించి ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య రేవతి, వర్మ ప్రియురాలు సుష్మా కలిసి పర్లయ్యను హత్య చేశారని చెప్పారు. శవాన్ని ఇంటికి పంపడం ద్వారా తులసిని భయపెట్టి ఆస్తి రాయించుకోవాలని ప్లాన్ చేశారన్నారు. అందుకు ఎక్కడైనా శవం దొరుకుతుందేమోనని గాలించగా దొరకలేదని, అప్పుడు ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను చంపాలని ప్లాన్ చేశారన్నారు. అతడిని మాటల్లో పెట్టి మద్యం తాగించి మత్తులో ఉండగా కారులో నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి నైలాన్ తాడును మెడకు బిగించి హత్య చేశారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. యామిని, మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్సల్ కేసును పోలీసులు అధికారులు ఛేదించారు. దాదాపు 8 రోజుల పాటు వాళ్ళు నిరంతరాయంగా శ్రమించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా ప్రధాన నిందితుడైన శ్రీధర్ వర్మను, అతని రెండో భార్య రేవతి, మూడో భార్య సుష్మను ముగ్గురు అరెస్ట్ చేస్తారు. ఈ రోజు ఎస్పీ నయీం అష్మి ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా ఆస్తి తగాదాల నేపథ్యంలోనే శ్రీధర్ వర్మ ఈ పనికి కోరుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎస్పీ కూడా అదే విషయం చెప్పారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే ఆ సాయి తులసి తండ్రి రంగరాజుకు 2 ఎకరాల పొలం, అదేవిధంగా కొంత బంగారం ఉంది. ఆ సాయి తులసి చెల్లెలు రేవతిని శ్రీధర్ వర్మ 2వ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహం సందర్భంలో కొన్ని ఆస్తి తగాదాలు అయితే తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే తులసి దగ్గర నుంచి తులసి ఈ ఆస్తి తగాదాలకు అడ్డుగా ఉందని భావించిన శ్రీధర్ వర్మ ఆమె ఏ విధంగానైనా సరే ఇబ్బంది పెట్టి ఆస్తిని తన పేరు రాయించుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ డెడ్ బాడీ పథకానికి అయితే ఆయన పథకం వేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ పథకం వ్యక్తిని హత్య చేసి ఆ డెడ్ బాడీని తులసి ఇంటికి పంపించాడు. అంతేకాకుండా ఒక పార్సల్ లా పంపించాడు ఆ డెడ్ బాడీని. ఆ పార్సల్ లోని 1,30,00,000 రూపాయలు చెల్లించాలి, కడితే ఆ డెడ్ బాడీని మాయం చేయొచ్చని చెప్పేసి తులసికి నచ్చ చెప్పాడు. అయితే తులసి ఈ విషయాన్ని అంగీకరించలేదు. అంతేకాకుండా ఎప్పుడైతే డెడ్ బాడీ ఇంటికి వచ్చిందో ఆ విషయాన్ని అయితే స్థానికులు కొంత సమాచారం ఇచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడ చేసినసరికి శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అయితే కేసుకు సంబంధించి అనేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దాదాపు 10 బృందాలు అయితే దీనికి సంబంధించి విచారణ చేసినట్లు మనకి తెలుస్తుంది. ఆ చివరకు శ్రీధర్ వర్మ ప్రధాన నిందితుడిగా తేలాడు. అదేవిధంగా శ్రీధర్ వర్మని మచిలీపట్నం సమీపంలోని బంటిమిల్ల దగ్గర అయితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను విచారించగా అనేక విషయాలు అయితే బయటపడ్డాయి. ప్రధానంగా ఆస్తి తగాదాలకు సంబంధించి ఈ అడ్డుగా ఉన్న తులసిని భయపెట్టడానికి పనిచేసినట్లుగా శ్రీధర్ వర్మ చెప్పాడు. అంతేకాకుండా శ్రీధర్ వర్మ గతంలో మొత్తం 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఈ 3 పెళ్లిళ్లలోని రెండో భార్య రేవతికి సంబంధించి ఆస్తి వివాదం నేపథ్యంలోని ఈ కుట్ర పన్నినట్లు మనకి ఎస్పీ నయీం చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే కేసును ఛేదించడం పోలీసులు మంచి పనితీరు కనబడినట్లు మనకి తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ముందు నుంచి తులసికి రేవతికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అండ్ దట్ హ్యావ్ సమ్డ్ అప్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ December 23. స్మాల్ హిస్టరీ తులసికి రేవతికి చూస్తే బిఫోర్ ఐ ప్రొసీడ్ అహెడ్, తులసికి 2003లో మ్యారేజ్ అయింది. 2005-06 కి ఒక అమ్మాయి పుట్టడం జరిగింది. అండ్ 2012 ఆయన హస్బెండ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ హీ హెస్ గాన్ మిస్సింగ్. ఇప్పటి వరకు రాలేదు ఇంటికి. సైమల్టేనియస్లీ రేవతి 2016 కి ఈ శ్రీధర్ వర్మ అక్యూజ్డ్ 1 తో పెళ్లి చేయడం జరిగింది. ముందు ఆయనకి లవ్ అఫేర్ ఉంది ఫర్ 2-3 years వెన్ షీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. అయిన తర్వాత ఈ మ్యారేజ్ 2016 లో జరిగింది. ఆయనకి ఇప్పటి వరకు నో చిల్డ్రన్ ఆర్ దేర్, నో ప్రొజెనీ ఇస్ దేర్. సో ఈ వర్మకి ఆల్మోస్ట్ 3 పెళ్లి అయింది, విజయలక్ష్మికి 3 పెళ్లి అయింది. ఆ రోజు 19 December మళ్ళీ తులసికి ఫోన్ వచ్చింది, ఈ రోజు మీకు మోటార్ తర్వాత వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి, సో జాగ్రత్తగా యూ టేక్ దెమ్ అండ్ మేక్ షూర్ యూ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఈ డెడ్ బాడీ పార్సల్ అక్కడ వచ్చింది. నా నెక్స్ట్ స్టేజ్ మనకి ఈ డెడ్ బాడీ ఎవరిది? డెడ్ బాడీ భార్య పర్లయ్య గారికి ఉంది. హీ ఈజ్ అగ్నికోల్ క్షత్రియ బై కాస్ట్, 47 year age. థ్రెటనింగ్ లెటర్
ఈ 2006 లో తులసి ముందు భార్య లోన్ తీసుకుని 3 లక్షలు. సో ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ తో పాటు దట్ అమౌంట్ హెస్ బికమ్ 1,35 lakhs. అది పే చేయాలి, లేకపోతే తులసితో పాటు ఆయన కూతురి కృష్ణ దే బోత్ విల్ బి కిల్డ్ అట్లా రాశారు. ఈ వర్మ రాణి ఫస్ట్ వైఫ్ కి ఒక చిన్న పొలం ఉంది, 1.5 సెంట్. సో ఆ రోజు ఆయన కూలీలాగా ఎంగేజ్ చేసి కొంచెం వీడ్ కానీ ష్రబ్ కానీ క్లీనింగ్ పెట్టి డ్యూటీ లాగా అక్కడ చేశారు. సాయంత్రంకి 5 o'clock, బికాస్ ఈ పర్లే ఈజ్ లిటిల్ హ్యావింగ్ ఆల్కహాల్ ప్రాబ్లమ్, హీఈస్ డ్రింకింగ్. సో చాలా ఆల్రెడీ డ్రంక్ ఉన్నారు. 5 o'clock అక్కడి నుంచి తీసుకెళ్లి తర్వాత మళ్ళీ మందుగా ఇచ్చేసి హీ వాజ్ ఆల్మోస్ట్ మేడ్ హాఫ్ సెమీ కాన్షియస్ అయిన తర్వాత ఒక ఈ ఫిష్ దట్ నైలాన్ రోప్ వాడేసి దే హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్ట్రాంగులేటెడ్ హిమ్ టుగెదర్.